Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So today we are going to see some more questions based on spotting errors. So చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. మోడర్న్ మ్యాన్ మస్ట్ పుల్ హిమ్సెల్ఫ్ ఆఫ్ టుగెదర్ అండ్ యాక్ట్ హిస్ పార్ట్ ఇన్ లైఫ్ యాజ్ గాడ్స్ ఓన్ మోస్ట్ ఫేవరెట్ క్రియేచర్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది. ఇక్కడ ఆఫ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఆఫ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, క్యాన్సిల్ అని వస్తుంది. జనరల్గా ఆఫ్ అనేది మనం నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది. సో కాబట్టి ఆఫ్ అనేది రాదు, సో మీనింగ్ కూడా రాదు. చూద్దాం ఇక్కడ ఏముంది, మోడర్న్ మ్యాన్ మస్ట్ పుల్ హిమ్సెల్ఫ్ టుగెదర్ అండ్ యాక్ట్ హీస్ పార్ట్ ఇన్ లైఫ్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, మోడర్న్ మ్యాన్ అంటే ఆధునిక మనిషి అనేవాడు తనను తాను ముందుకు తీసుకువెళ్ళాలి అని, హిమ్సెల్ఫ్ అంటే తనకి తాను ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ యాక్ట్ ఈజ్ పార్ట్ అంటే తన యొక్క పాత్రను లైఫ్ జీవితంలో పోషించాలి. ఎలా పోషించాలి, యాజ్ అంటే ఏంటి, సేమ్ అని, ఓకేనా, లైక్ అని. ఎలా పోషించాలి, గాడ్స్ ఓన్ మోస్ట్ ఫేవరెట్ క్రియేచర్, సో దేవునికి అత్యంత ఇష్టమైన క్రియేచర్ లాగా, జీవిగా ఉండాలి. కాబట్టి తనను తాను ముందుకు తీసుకెళ్ళాలి అనే మీనింగ్ రావాలి. కాబట్టి ఓన్లీ పుల్ అంటే సరిపోతుంది, పుల్ ఆఫ్ అవసరం లేదు. ఓకేనా. పుల్ అంటే ఏంటి, లాగటం కదా, పుష్ అంటే ఏంటి, నెట్టడం. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మీకు తెలియాలి. పుల్ అంటే లాగడం, పుష్ అంటే నెట్టడం. ఓకేనా. ఇక్కడ తనను తాను ముందుకు తీసుకెళ్ళాలి అని, ఓకేనా, మీనింగ్ ఏమొస్తుంది, తనను తాను ముందుకు వెళ్ళాలి అని. సో కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడుంది, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఆఫ్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, దేర్ వుడ్ బి ఫ్యూయర్ ఫాలీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ గుడ్ ఫీలింగ్ ఆల్ రౌండ్ ఇఫ్ యూ అప్లైడ్ ద సైంటిఫిక్ యాటిట్యూడ్ ఫర్ ఆల్ అవర్ అఫైర్స్. ఫర్ రాకూడదు, ఇక్కడ ఏం రావాలి, టు రావాలి. ఓకేనా. టు ఆల్ అవర్ అఫైర్స్ ఎందుకు రావాలి, అప్లైడ్ టు అనాలి. ఓకేనా. సో అఫైర్స్ అంటే ఏంటి, వ్యవహారాలు. వి అప్లైడ్ ద సైంటిఫిక్ యాటిట్యూడ్ టు అవర్ అఫైర్స్ అనాలి. ఓకేనా. సో అఫైర్స్కి అంటే వ్యవహారాలకు సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది అప్లై చేశాము అని ఇక్కడ మీనింగ్. ఓకేనా. సో కాబట్టి ఏం రావాలి, టు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వి అప్లైడ్ టు కాలేజ్ ఫర్ ఏ జాబ్. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, మేము కాలేజ్కు అప్లై చేశాము, ఎందుకోసం, దేనికోసం, జాబ్ కోసం. సో ఇక్కడ టు ఇక్కడ ఎందుకు యూజ్ చేసాము, కాలేజ్కి అప్లై చేశాము అని, దేనికోసం, జాబ్ కోసం. కాబట్టి ఇక్కడ రివర్స్ చేసామనుకోండి మీనింగ్ సెట్ అవ్వదు. ఎందుకని, వి అప్లైడ్ ఫర్ కాలేజ్ టు ఏ జాబ్ అంటామా, అనం కదా. వి అప్లైడ్ టు కాలేజ్, కాలేజ్కు అప్లై చేశాము జాబ్ కోసం అని. సో టు అంటే మనం తెలుగులో చెప్పాలంటే కు అని చెప్తాం. ఓకేనా. వి అప్లైడ్ టు కాలేజ్ అంటే కాలేజ్కు అప్లై చేసాం, అలానే ఇక్కడ ఎఫైర్స్కు అని రావాలి. అదే ఫర్ అంటే కోసం, కొరకు అని వస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యవహారాలకు సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది అప్లై చేయాలి. సో కాబట్టి అఫైర్స్ కోసం సైంటిఫిక్ యాటిట్యూడ్ కాదు, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది అఫైర్స్కు అప్లై చేయాలి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, టు వస్తుంది, ఫర్ కాదు. ఓకేనా. సో ప్రపోజిషనల్ ఎర్రర్స్ అనేవి చాలా క్రూషియల్ అనమాట సెంటెన్స్లో. సో కాబట్టి ప్రపోజిషనల్ ఎర్రర్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి సెంటెన్స్లో. సో ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి, పార్ట్ సిలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సితారా టోల్డ్ టు ద టీచర్ దట్ షీ కుడ్ నాట్ కమ్ ఫర్ ద రిహార్సల్స్ ద నెక్స్ట్ డే. సో ఎక్కడ ఉంది ఇక్కడ ఎర్రర్ అంటే, ఇక్కడ ఉంది, టోల్డ్ టు రాదు, ఓన్లీ టోల్డ్. ఓకేనా. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చినప్పుడు టోల్డే వస్తుంది కానీ టోల్డ్ టు ఎక్కడా రాదు. ఓకేనా. అలానే సెడ్ టు వస్తుంది కానీ టోల్డ్ టు రాదు, సెడ్ టు కరెక్ట్. మళ్ళీ ఎప్పుడైనా సరే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి కన్వర్ట్ చేసినప్పుడు సెడ్ టు అనేది ఎలా మారుతుంది, టోల్డ్గా మారుతుంది, అంతేగాని టోల్డ్ టూగా మారదు. ఓకేనా. సో ఇది ఎక్కువగా మనకి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు, టోల్డ్ పక్కన టు. సో కాబట్టి మనకి టోల్డ్ టు రాదు, ఓన్లీ టోల్డ్. సో కాబట్టి సితారా టోల్డ్ ద టీచర్ దట్ షీ కుడ్ నాట్ కమ్ ఫర్ ద రిహార్సల్స్ ద నెక్స్ట్ డే. సో కాబట్టి ఎక్కడ ఉంది ఎర్రర్, మనకి ఏలో ఉంది. సో ఇలా ఎప్పుడైనా సరే మనం సెంటెన్స్ చదువుతున్నప్పుడే మనకి ఎర్రర్ గెస్సింగ్ అనేది వచ్చేస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తుంది, ఇలా ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా క్వశ్చన్ చూడగానే డైరెక్ట్గా ఆ పాటలో ఎర్రర్ ఉందని తెలిసిపోతుంది. అంతేగాని ఈ పాటలో ఎర్రర్ ఉందా అని వెతకూడదు, ఈ పాటలో ఎర్రర్ ఉందా అని వెతకూడదు. సో అక్కడ మనం ఒక పార్ట్ చూస్తున్నాము అంటే మనం చదువుకున్న రూల్స్ అప్లై అవుతున్నాయా అని గుర్తుకు రావాలి. సో లేదా మన ప్రీవియస్గా చేసిన క్వశ్చన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం ఎర్రర్ గెసింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో ఏదైనా టాపిక్లో కానీ సెక్షన్లో కానీ మనము పర్ఫెక్ట్ అవ్వాలి అంటే దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నేను చేయగలుగుతాను అని. సో కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అలానే గ్రామర్ రూల్స్ అనేవి ఎక్కువగా రివైజ్ చేస్తూ ఉండండి. సో ఈ రెండు చేశారంటే చాలు, మీకు స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఈజీగా చేసేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్, I am told that Anita has been suffering from
ఫీవర్ సిన్స్ 10 days. సో సిన్స్ అని కనబడంగానే మనకి ఏం గుర్తుకు రావాలి? పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా అని గుర్తు రావాలి. సో వచ్చేసిందా? ఎస్. సో గ్రామర్ రూల్స్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు గెస్ చేయడం ఈజీ. సో ఈ క్వశ్చన్ చూడగానే మీరు క్వశ్చన్ మొత్తం చూడడం అవసరం. సో ఇక్కడ సిన్స్ కనబడింది, ఇక్కడ 10 days ఉంది, పీరియడ్ కదా, మరి సిన్స్ వచ్చింది అంటే ఫర్ కదా రావాల్సిందని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మైండ్లో. సో కాబట్టి గ్రామర్ రూల్స్ చదవాలి. సో కాబట్టి ఎక్కడ ఉంది ఎర్రర్? ఇక్కడ ఉంది. సో సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాయింట్ ఆఫ్ టైం అంటే కరెక్ట్గా టైం ఇచ్చినప్పుడు మనకి సిన్స్ యూజ్ చేస్తాం. సిన్స్ మండే కదా, సో ఇట్లా అనమాట. సిన్స్ లాస్ట్ వీక్, సో కరెక్ట్గా టైం ఇచ్చినప్పుడు మనకి సిన్స్ యూజ్ చేస్తాం. లేదు పీరియడ్ కొంత టైం ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంతకాలంలో అన్నప్పుడు మనం యూజ్ చేస్తాం ఫర్ యూజ్ చేస్తాం. కాబట్టి ఫర్ 10 days అనాలి కానీ సిన్స్ 10 days అనకూడదు. సో ఎక్కడ ఉంది ఎర్రర్? సిలో ఉంది. సో నెక్స్ట్ వన్, ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ టు బ్రింగ్ ఏ సెంబ్లెన్స్ ఆఫ్ నార్మాలిటీ ఇన్ ద ఫ్లడెడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఓకేనా? సో ఇక్కడ ఏమొస్తుంది? అరౌండ్ ద క్లాక్ కాదు, రౌండ్ ద క్లాక్. సో ఇది ఫ్రేజల్ ఎర్రర్ అనమాట. అందుకే మనం ఎడిటోరియల్ చదివేటప్పుడు ఫ్రేజల్ వెర్బ్స్ కూడా చదువుతూ ఉండాలి. రౌండ్ ద క్లాక్ అంటాం కానీ అరౌండ్ ద క్లాక్ అనం. రౌండ్ ద క్లాక్ అంటే డే అండ్ నైట్ అని. సో పగలు మొత్తం, రాత్రి మొత్తం, క్లాక్ మొత్తం అంటే అంతటా రోజు మొత్తం అని. ఓకేనా? సో ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ బీన్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ టు బ్రింగ్ a semblance of normality in the flood affected areas. So next one, just when Alfred Nobel's discoveries were beginning to bring him rewards which were to make him one of the richest man of his day, an anti-Nobel campaign was started in France. So one of the వచ్చిందా? సో వన్ ఆఫ్ ద పక్కన ఏం రావాలి? ప్లూరల్ రావాలి. మరి ఇక్కడ ఏమొచ్చింది? రిచెస్ట్ మ్యాన్ వచ్చింది. మ్యానా మెన్నా? మెన్ రావాలి. సో మన గ్రామర్ రూల్స్ చదువుకున్న వన్ ఆఫ్ ద పక్కన ప్లూరల్ రావాలి. ఇక్కడ సింగులర్ ఇచ్చేసారు, మెన్ కదా రావాల్సింది అని ఆటోమేటిక్గా మీకు మైండ్లో రన్ అవ్వాలి. ఓకేనా? సో కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎర్రర్ ఉంది. వన్ ఆఫ్ ద రిచెస్ట్ మెన్, అంతేగాని రిచెస్ట్ మ్యాన్ కాదు. సో వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఏం రావాలి? ప్లూరల్ రావాలి. కాబట్టి మెన్ రావాలి. ఓకేనా? సో ఎక్కడ పార్ట్? ఇక్కడ ఉంది. ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎర్రర్ ఉంది. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద సెకండ్ కమ్యూనికేషన్ వీ హ్యావ్ సెంట్ అండ్ వీ ఆర్ మచ్ సర్ప్రైజ్డ్ ఎట్ రిసీవింగ్ నో ఆన్సర్. సో ఇది సెకండ్ కమ్యూనికేషను మేము పంపించడం. సో వీఆర్ మచ్ సర్ప్రైజ్డ్ అట్ రిసీవింగ్ నో ఆన్సర్. ఎటువంటి ఆన్సర్ రావడం అనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఎటువంటి ఆన్సర్ రాకపోవడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది. దిస్ ఈజ్ ద సెకండ్ కమ్యూనికేషన్ వీ హ్యావ్ సెంట్. మేము పంపించిన సెకండ్ కమ్యూనికేషన్స్ అంటే రెండోసారి మేము పంపించాము. సర్ప్రైజింగ్గా ఉంది ఇంకా రాకపోవడం ఆన్సరు అని దీని యొక్క మీనింగ్. సో ఇక్కడ ఎక్కడైనా ఎర్రర్ ఉందో మనకి ఎక్కడా కనిపించాలి. సో దిస్ ఉంది, దిస్ పక్కన సింగులర్ ఉంది, కమ్యూనికేషన్ సింగులర్ కాబట్టి సింగులర్ ఈజ్ వచ్చింది, వి వచ్చింది, హ్యావ్ వచ్చింది, వీకేం రావాలి? హ్యావ్ రావాలి. సో అలానే ఐ హ్యావ్ రావాలి. ఓకేనా? సో కాబట్టి హ్యావ్ పక్కన ఏం రావాలి? V3 రావాలి. కాబట్టి సెంట్ కాబట్టి సెంటే వచ్చింది. అలానే వీఆర్ మచ్ సర్ప్రైజ్డ్. సో సర్ప్రైజ్డ్ అనేది V3 ఫామ్. సో ఇదేముంది? వీఆర్ సర్ప్రైజ్డ్ అంటే మేము సర్ప్రైజ్కి గురయ్యాము అని. సో ఇది ఎలా ఉంది? ప్యాసివ్ వాయిస్లో ఉంది కదా. సో కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఎట్ రిసీవింగ్ నో ఆన్సర్, ఎటువంటి సమాధానం రాకపోవడం చాలా సర్ప్రైజింగ్గా ఉంది మేము రెండోసారి పంపించినా కూడా అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. సో కాబట్టి ఈ సెంటెన్స్లో ఎలాంటి ఎర్రరు లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెవరల్ గెస్ట్స్ నోటీస్డ్ మిస్టర్ శర్మ ఫాలింగ్ బ్యాక్ ఇన్ హిజ్ చైర్ అండ్ గాస్పింగ్ ఫర్ బ్రీత్. సో సెవరల్ గెస్ట్ నోటీస్ చేశారంటే ఏంటి? మిస్టర్ శర్మ ఫాలింగ్ బ్యాక్ ఇన్ హీస్ చైర్. సో ఫాలింగ్ బ్యాక్ ఇన్. ఓకేనా? సో ఇది ఫ్రేజల్ వెర్బ్ బాగానే ఉంది. ఫాలింగ్ బ్యాక్ ఇన్, ఫాలింగ్ ఇన్. ఓకేనా? నెక్స్ట్ ఎండ్ తర్వాత కూడా మనకి ఇన్ఫామ్ వచ్చింది. ఇక్కడ ఇన్ఫామ్ ఫాలింగ్ గ్యాస్పింగ్. ఓకేనా? గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్ కోసం. ఓకేనా? సో కరెక్ట్గానే ఉంది. ఈ సెంటెన్స్లో కూడా మనకి ఎలాంటి ఎర్రర్ లేదు. సో సెవరల్ గెస్ట్ నోటీస్డ్ మిస్టర్ శర్మ ఫాలింగ్ బ్యాక్ ఇన్ హిస్ చైర్ అండ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్. సో ఆప్షన్ ఏమవుతుంది? నో ఎర్రర్. నెక్స్ట్ వన్, లాంగ్ లైఫ్ ఈజ్ గుడ్ అండ్ ఇఫ్ వన్ బీ హ్యాపీ అండ్ హ్యాస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది? మనకి ఇక్కడ ఎర్రర్ ఉంది. ఇక్కడ బీ ఫామ్ రాదు, ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంది? ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రెజెంటే రాయాలి. సో అప్పుడే మీనింగ్ సెట్ అవుతుంది అనమాట. లాంగ్ లైఫ్ ఈజ్ గుడ్ ఇఫ్ వన్ ఈజ్ హ్యాపీ అండ్ హ్యాస్ ఫ్రెండ్స్. సో లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే హ్యాపీగా ఫ్రెండ్స్తో ఉంటారో అని కదా. సో కాబట్టి ఇఫ్ వన్ ఈజ్ హ్యాపీ అన్నారు అంతేగాని వన్ బీ హ్యాపీ కాదు. ఓకేనా? వన్ ఈజ్ హ్యాపీగా ఉండడం అండ్ ఫ్రెండ్స్ కలిగి ఉండడం వల్ల లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, హీజ్ అసిస్టెంట్స్ హ్యావ్ అండ్ ఆర్ స్టిల్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్. సో ఈ క్వశ్చన్ చూస్తే మనకి గ్రామర్ రూల్ గుర్తుకు రావాలి. ఏం రూల్? ఇక్కడ ఏముంది? హీజ్ అసిస్టెంట్స్ హ్యావ్, ఇక్కడేముంది? అండ్ హ్యావ్ పక్కన V3 ఏది? మిస్ అయింది కదా. అలానే ఎండ్కి ఇటుపక్క సెంటెన్స్ ఫిల్ అవ్వాల. ఎందుకని? ఇక్కడ ఆర్ స్టిల్ డూయింగ్ అనేది సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ హ్యావ్తోనే ఆగిపోయింది. ఇక్కడ ఏం రావాలి? మరి V3 రావాలి. అప్పుడే మనకి ఎండ్కి ఇటుపక్కన సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి? కంప్లీట్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో కాబట్టి హ్యావ్ పక్కన V3 రావాలి. ఇక్కడ ఏముంది? వెర్బ్ ఫామ్ డూ. మరి V3 ఏమవుతుంది? డన్ కదా. సో కాబట్టి హిజ్ అసిస్టెంట్స్ హ్యావ్ డన్
అండ్ ఆర్ స్టిల్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఓకేనా. సో ఎక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది, పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్. ఇన్ నెక్స్ట్ వీడియో we will see some more questions. Okay.